తెలంగాణ కోసం పోరాడిన గద్దర్ను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ప్రొఫెసర్ కంచె ఐలయ్య. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా గద్దర్ ఇంట్లో తినడానికి బియ్యం లేవన్నారు. తెలంగాణలో కొందరు మాత్రమే భూములు, కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో గద్దర్ పునరుజ్జీవ సభలో పాల్గొన్నారు కంచె ఐలయ్య. ప్రజా సంఘాల నేతలతో కలిసి గద్దర్ విగ్రహానికి నివాళులర్పించారు. గద్దర్ జనంలో ఉండేవాడని, జనం కోసం నిలబడ్డారని అన్నారు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి. పడ్డన తెలంగాణము గుండె సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో మాయన్నల్లారా పడ్డ చల్ పడ్డన మాయన్నల్లారా గుండె సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు మీరు రేపొచ్చే ఆగస్టు 6న గద్దరు ఎప్పుడైతే చనిపోయాడో ఒక పెద్ద బహిరంగ సభలో ఆయనను తెలంగాణ జాతిపితగా ప్రకటించకపోతే తెలంగాణ పర్మనెంట్ గా నష్టపోతుంది. మిమ్మల్ని కూడా ప్రజలు క్షమించారు. అయితే జాతిపితకి ఏ క్యారెక్టర్ ఉండాలి? కేసీఆర్కి అర్హతలు ఉన్నాయా? ఆయన ఒక సిద్ధాంత ప్రతిపాదన చేశాడు, త్యాగం కూడా చేశాడు. ఆ త్యాగంలో భాగమే సావు. కాల్చి చంపబడడం అనేది ఒక త్యాగం. అట్లాంటి జాతిపిత దేశంలో ఉండంగా కేసీఆర్ నేనే జాతిపిత అంటే ఎంత అన్యాయమో ఆలోచించండి. ఎట్లా జాతిపిత? 10 ఏళ్ళు వీళ్ళు ఉద్యమంలో ఉన్నారు. నేను వద్దు అని చెప్పిన ఈ విమలను, ఈ యాదగిరిని, మళ్ళీ వాళ్ళే భూస్వాములే వస్తారు, ఉత్తర తెలంగాణ వాళ్ళే ముంచుతారు అని చెప్పిన, మోరల్స్ లేవని చెప్పిన, రాసిన అయిలే పిచ్చోడని వీళ్ళు కూడా అనుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోకి రాని వాళ్ళంతా ఆ రోజుల్లో పిచ్చోళ్ళే. కానీ ఎవరు వచ్చిండ్రు అధికారంలోకి? వచ్చిన 2 నెలలకే విమల ఆఫీస్కు తాళం పడ్డది. రాగానే కొడుకును బిడ్డను దింపారు. గాంధీకి ఆయన తేడా చూడండి. రాగానే కొడుకును బిడ్డను దింపారు. పవర్లోకి వచ్చి 10 ఏళ్ళు ఉన్నారు. 10 ఏళ్లలో ఎన్ని వందల ఎకరాల భూమి సంపాదించారో వాళ్ళకే లెక్క తెలియదు. ఎన్ని ఫామ్ హౌసులు ఉన్నాయో వాళ్ళకే లెక్క తెలియదు. ఈ 10 ఏళ్లలోనే కరప్షన్ ఒక్క కాళేశ్వరం మీదనే 1,00,000 కోట్లు జరిగినాయని సిట్టేస్తే, ఆ సిట్టేసిన దానికే నేను అసలు జాతిపిత అని ప్రకటించుకుంటే అప్పుడు నాకు నిజంగా పిచ్చి ఇంకెక్కువైంది. జాతిపిత ఎవరో పట్టుకోవాలి. అప్పుడు నేను గద్దర్ జీవితం అంతా వెనక్కి వెళ్ళి చూశాను. గద్దర్ ఏమన్నా సంపాదించుకున్నాడా? ఉద్యమంలో కాల్పులకు గురైండు. 90 ఏళ్ళు అడవులలో ఉన్నాడు. గద్దర్ అడవులలో ఉండగా ఆయన భార్య ఒక కార్మికురాలుగా పనిచేస్తున్నప్పుడు ఆమె ఇంటికి పోలీసులు తాళం వేసినప్పుడు పౌర హక్కుల వ్యక్తులుగా నేను వెళ్ళి చూశా. గట్లాంటి గద్దర్ జీవితం. ఆ గద్దరు ఇప్పుడు చచ్చిపోయి ఉన్నాడు. గాంధీ చనిపోయిన తర్వాతనే నెహ్రూ ప్రకటించాడు. నెహ్రూ జాతిపిత అంటే ఎవరు ఒప్పుకోకపోయేవాళ్ళు, సర్దార్ పటేల్ జాతిపిత అంటే ఎవరు ఒప్పుకోకపోయేవాళ్ళు. అందుకే దానికి ఎలిజిబుల్ ఈ తెలంగాణ రాష్ట్రములో ఒక్క గద్దరు మాత్రమే అని చెప్పడానికి ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఎందుకు గెలిపించారు? ఇంత పిచ్చోళ్ళు ఆ జనం, బేకూఫులు ఆ తెలంగాణ జనం. ఢిల్లీలో అంటే కూడా మనిషి మీద అమ్ముతున్నట. इंसान का भेजा 1 लाख रुपए, 1 लाख रुपए, इंसान का भेजा 1 लाख, 1 लाख, 1 लाख, 1 करोड़. अरे अंदर अन्नी लक्ष 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 ఇది 1 करोड़ ఎందుకు, 1 కోటి ఎందుకు అన్నారట. वो तेलंगाना वाले का है अన్నట. तेलंगाना वाले को उतना महंगा क्या? हाउ क्यों అన్నట. अरे 100 को मारो तो 1 को निकला जी. 100 పుర్రెలు కొడితే ఒకరి మీద వెళ్ళిందట. అందుకనే కేసీఆర్ గెలుచుకుంటూ పోయి. అటువంటి కేసీఆర్ జాతిపిత అంట. మనం నిజంగా పిచ్చోళ్ళం అయితే, మెదడు లేని వాళ్ళం అయితే జాతిపిత ఒప్పుకోవాలి. లేకపోతే కేసీఆర్ బొమ్మ పెట్టి చిన్నపిల్లలు పట్టుకొచ్చి ఆ బొమ్మను తగలబెట్టాలి. కేసీఆర్ జాతిపిత అర్హత లేదు. తెలంగాణకు ద్రోహం చేసిన వ్యక్తి. తెలంగాణ ద్రోహి అని పిలుద్దాం. గద్దర్కు జాతిపిత అందాం,
కేసీఆర్కు తెలంగాణ ద్రోహి అని పిలుద్దాం, అది సరిగ్గా సరిపోతుంది. ఇవాళ ఈ విగ్రహం అనేటువంటిది రేపటి తరానికి ఒక స్ఫూర్తి, రేపటి తరానికి ఒక ప్రేరణ. అందుకోసం విగ్రహం పెట్టుకోవడం అంటే కేవలం సంవత్సరానికి ఒకసారి వాళ్ళ పేరు మీద ఏదో నలుగురిని పిలిచినామా, ఓ 10 మందికి బువ్వ పెట్టినామా, 4 పాటలు పాడినామా, వెళ్ళిపోయినామా అనేది అందుకోసం కాదు. ఆ విగ్రహానికి ఒక అర్థం ఉండాలి, అది ఒక దిక్సూచిలాగా పనిచేయాలి. అందుకే భావితరాలకు తెలియజేయడం కోసమే ఎవరు అంటే కామ్రేడ్ గద్దర్ అన్న ఆయన చరిత్ర అంతా కూడా అందరికీ పునరావృతం కావాలి. అందుకే మనం ఇవాళ ఇటువంటి విగ్రహాలు పెట్టుకోవడం. సరే, కొంతమంది ఎందుకు పనికిరాని వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టుకుంటున్నారు, అది వేరే విషయం. అది వాస్తవానికి కొంతమంది భూమికి భారంగా ఉన్న వాళ్ళ యొక్క విగ్రహాల్ని కూడా పెడుతుంటారు. అది వాళ్ళ సంతోషం కోసమో లేకపోతే ఆ కుటుంబం యొక్క వాళ్ళ అందరి కోసమో పెట్టుకుంటారు తప్ప అది జనం కోసం కాదు, జనం కోసం చేసినటువంటి పనుల కోసం కూడా కాదు.